నేడు రాష్ట్రానికి సీఎం 11 రోజుల తర్వాత హైదరాబాద్కు రేవంత్ రెడ్డి బృందం. సక్సెస్ఫుల్గా ముగిసిన అమెరికా సౌత్ కొరియా పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో కొనసాగిన ముఖ్యమంత్రి టూర్. 11 రోజుల అమెరికా సౌత్ కొరియా పర్యటనను సక్సెస్ఫుల్గా ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో సీఎం రేవంత్ తన టూర్ను కొనసాగించారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లడం ఇది రెండోసారి. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ సిఎస్ కూడా ఈ పర్యటనకు వెళ్లారు. సీఎం రేవంత్ అమెరికా టూర్లో 31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలను విస్తరింపజేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇవంతా మంచిగానే ఉన్నది, కానీ గతంలో కూడా కేటీఆర్ గిట్లనే అమెరికా పర్యటనకు లేకపోతే ఇంకో దేశం పర్యటనకు వెళ్ళేది. లక్షల కోట్లు పట్టుకొచ్చినామని వాళ్ళు చెప్పిండ్రు, 30,000 కోట్లు పట్టుకొచ్చినామని వీళ్ళు చెప్తాను. మరి ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టింది కదా. ఈ పరిశ్రమలలో తెలంగాణ పల్లెల్లో ఉన్న యువత ఎంతమందికి జాబులు వచ్చినాయి? ఇది అసలు ప్రధానమైన అంశం. 31,000 కోట్లేమో రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది, 1,00,000 కోట్లకు పైగానేమో కేటీఆర్ తీసుకొచ్చింది అన్నాడు. మరి ఆ 1,00,000 కోట్లు, ఈ 30,000 కోట్లు, ఈ ఈ ఈ 1,30,000 కోట్ల రూపాయలతోటి ఎన్ని పరిశ్రమలు పెట్టిండ్రు? ఈ హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే మిగతా జిల్లాలో కావచ్చు, ఎన్ని పరిశ్రమలు పెట్టిండ్రు? ఆ పరిశ్రమల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఇది చెప్పుర్రి. ఇది చెప్తే ఈ భాగవతం బయటపడుతుంది. 30,000 కోట్లు తెచ్చినాం, 1,00,000 కోట్లు తెచ్చినాం, ఎవరిని నమ్మిస్తాను? ఏం పరిశ్రమలు పెట్టిండ్రు? మన యువత చూస్తేనేమో ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు, నిరుద్యోగం పెరిగిపోతూనే ఉన్నది. మరి మీరేమో పెట్టుబడులు తెచ్చినాం అంటారు. ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చినాం అనుకుందాం. ఆ ప్రైవేట్ కంపెనీలో మన తెలంగాణకు సంబంధించిన యువతే ఉద్యోగాలు దక్కించుకున్నదా? వాళ్ళకు ఉపాధి అందిందా ఆ పరిశ్రమల ద్వారా? దీన్ని ఖచ్చితంగా బయట తీయాలి. లేకపోతే ఈ 30,000 కోట్ల భారం ఈ ప్రజల మీద వేసి ఉద్యోగాలు ఈ ప్రజలకు ఇవ్వకుండా మళ్ళీ ఎవరినో బయట నుండి తీసుకొచ్చి ఆ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే మనం నష్టపోతాం. లక్షల కోట్లు వీళ్ళు తెత్తనం అనేది, 1,000 కోట్లు వీళ్ళు తెత్తనం అనేది ఒకటి డాంబికాలు. కానీ మీరు ఎంతమంది యువతకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించిండ్రు? ఎంతమంది యువతకు మీరు స్థాపించిన పరిశ్రమల్లో తెలంగాణ యువతకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? దాని ఒక్కటే. తెలంగాణ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టినా 80% మంది లోకల్లో ఉండాలి, 20% మంది దేశంలో ఎక్కడోడైనా వచ్చి పని చేయవచ్చు. ఎందుకంటే వాడు మన దేశమోడు కాబట్టి. ఆ రేషియో తోటి కంపెనీలు నడవాలి. ఆ లెక్కలన్నీ బయటికి తీయాలి అటువంటివన్నీ యువత. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. ఒక పెద్ద సమూహంగా ఏర్పడి ఇలాంటి భాగవతాల చిట్ట బయటికి తీయాలి. ఈ 30,000 కోట్లతోటి ఏ పరిశ్రమ పెడతాడో, మరి ఎంతమందికి జాబులు ఇస్తారో కూడా బయటికి తీయాలి.